మూసా అలైహిస్సలాం వారి ప్రజలు అంటే బనీ ఇస్రాయేల్ ప్రజలు ఫిరౌన్ మరియు అతని వంశీయుల వద్ద బానిసలుగా మార్చబడి దౌర్జన్యానికి గురవుతున్నారు. వారు మమ్మల్ని బానిసత్వం నుండి విడిపించేందుకు ఎవరు వస్తారని ఎదురు చూస్తున్నారు. అలాంటి సమయంలో అల్లా రబ్బుల్ ఆలమీన్ మూసా అలైహిస్సలాం వారిని పంపించి బనీ ఇస్రాయేల్ వారిని బానిసత్వం నుండి రక్షించాడు. మూసా అలైహిస్సలాం వారు బనీ ఇస్రాయేల్ ప్రజలను తీసుకొని వెళ్తుంటే ముందు సముద్రం వచ్చింది. వెనక నుండి ఫిరౌన్ మరియు అతని సైనికులు బనీ ఇస్రాయేల్ని మళ్ళీ బంధించి బానిసలుగా మార్చాలనే ప్రయత్నంలో వెంబడిస్తూ వస్తున్నారు. ఆ సందర్భంలో అల్లా సముద్రంలో దారి తెరిచాడు. నీళ్లు రెండు వైపులా నిలిచి నిలబడ్డాయి. మధ్యలో నుండి మూసా అలైహిస్సలాం మరియు బనీ ఇస్రాయేల్ ప్రజలందరూ సముద్రం దాటివేశారు. అదే మార్గం నుండి వెంబడిస్తూ వస్తున్న ఫిరౌన్ మరియు అతని సైనికులు మధ్యలోకి చేరుకున్నప్పుడు అల్లా ఆదేశంతో మళ్ళీ నీళ్లు కలిసిపోయాయి. ఆ విధంగా ఫిరౌన్ మరియు అతని సైనికులు సముద్రంలో మునిగిపోయారు. మూసా అలైహిస్సలాం బనీ ఇస్రాయేల్ ప్రజలందరూ సముద్రం అవతలి వైపుకు సురక్షితంగా చేరుకున్నారు. ఆ రోజు వారికి సంపూర్ణ స్వతంత్రం లభించింది. ఈ సంఘటన మొహరం 10వ తేదీన జరిగింది. అయితే మూసా అలైహిస్సలాం వారి యుగంలో మొహరం 10వ తేదీన జరిగిన సంఘటనకు దీనికి మనకు సంబంధం ఏమిటి అని ఒక ఆలోచన రావచ్చు. చిన్న సంబంధం ఉంది. అదేంటంటే మొహరం నెల 10వ తేదీన ఆషరా ఉపవాసం పాటించబడుతుంది. ఈ ఆషరా ఉపవాసం ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు మక్కాలో ప్రవక్తగా ఉన్నప్పుడు మక్కావాసులు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఆషరా రోజు ఉపవాసం పాటిస్తుండేవారని కొన్ని చారిత్రక గ్రంథాల్లో ఆధారాలు కూడా దొరుకుతున్నాయి. అయితే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు మక్కాలో ఉన్నప్పుడు ఈ ఆషరా మొహరం 10వ తేదీన ఉపవాసం పాటించమని ఆదేశించలేదు. ఎప్పుడైతే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మక్కా నుండి మదీనాకు వలస వెళ్ళిపోయారో అక్కడ మదీనా పరిసరాల్లో ఉంటున్నటువంటి యూదులు ఈ మొహరం 10వ తేదీన ఉపవాసం పాటిస్తుండటాన్ని గమనించారు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు యూదులతో మీరు ఈ 10వ తేదీన ఉపవాసం ఎందుకు ఉంటున్నారని ప్రశ్నించారు. అప్పుడు యూదులు మూసా అలైహిస్సలాం మరియు బనీ ఇస్రాయేల్ ప్రజలకు అల్లా ఈ నెల 10వ తేదీన బానిసత్వం నుండి రక్షించి స్వతంత్రం ఇచ్చాడు కాబట్టి దానికి కృతజ్ఞతగా మేము ఉపవాసం పాటిస్తున్నామని సమాధానం ఇచ్చారు. అప్పుడు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, మూసా అలైహిస్సలాం వారికి లభించిన అనుగ్రహానికి ప్రతిఫలంగా మీకంటే ఎక్కువగా మేము కృతజ్ఞత తెలుపడానికి హక్కుదారులం అన్నారు. ఆ తర్వాత ప్రవక్త వారు ముస్లింలకు మొహరం 10వ తేదీన ఆషరా ఉపవాసం పాటించమని ఆదేశించారు. అయితే ఈ ఉపవాసాలు పాటిస్తే దక్కే ఫలితం ఏంటంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, రమదాన్ ఉపవాసాల తర్వాత మొహరం ఉపవాసాలు చాలా విశిష్టత కలిగినటువంటివి. నఫీల్ ఉపవాసాలన్నింటిలో మొహరం ఉపవాసం చాలా గొప్పది అని చెప్పారు. ఈ ఉపవాసాల ద్వారా అల్లా దాసుని యొక్క గత 1 సంవత్సరం పాపాలు అన్నీ కూడా మన్నిస్తాడు. కాబట్టి మొహరం 9, 10 తేదీలలో మనం ఖచ్చితంగా ఉపవాసం పాటించాలి.